ఏ చందులాల్ చెప్పరా. ఒక 6 మీటర్ల జియో వైరు, 8 గార్డెన్ లైట్లు, 4 స్విచ్లు, 3 బల్బులు ఇచ్చే. ఓకే, ఏం కావాలో అవే కొను. అన్నీ కావాలనే. ఇగో మొన్న ఈవెంట్లో మన తాన సక్క లైట్లు లేక తాతకి డిస్కో లైట్ పెట్టిన, అంతే. సాయిగాడు ఇంత ఎత్తగరిండు తెలుసా. ఇయరా బాబు. ఇంకేమన్నా ఉన్నాయా పూజలు? ఉన్నాయి, నువ్వు చేస్తావా? మాకంత పుణ్యం వద్దుతి, నువ్వే చేసుకో. 6 మీటర్ల జిఐ వైరు, 8 గార్డెన్ లైట్లు, 4 ప్లగ్గులు, 3 వాలర్లు. బిల్ ఎంత అయింది? 1200. 1200? కొంచెం తగ్గించు. తగ్గదు. గిన్ని కొన్నాం కదా, డిస్కౌంట్ ఇయ్యవా? తగ్గదు. షాప్ మొత్తం కొన్నా డిస్కౌంట్ ఇవ్వను. ఏందమ్మా, మేము రెగ్యులర్ కస్టమర్స్ కదా. మీ నాన్నగారు ఉంటే అడగక ముందే డిస్కౌంట్ ఇస్తారు. నమస్తే సేట్జీ. నమస్తే నమస్తే అభిలాష, कैसे है? మంచిగున్న సేటు. సేట్జీ, మీ అమ్మాయి మాకు డిస్కౌంట్ ఇస్తలేదు. ओहो क्या बेटी, वो हमारा रेगुलर कस्टमर है, डिस्काउंट ही वाली। बिल कितना बोलो? 1200. ठीक है बेटी, 1000। ఇగురా. హా సేట్జీ. और क्या है अभिलाषा, आपका इवेंट्स कैसे चल रहे? काका ఎట్లుండు? మంచిగున్నాడు సేట్జీ. ఈవెంట్స్ కూడా మస్తు జరుగుతున్నాయి. పెళ్లిల సీజన్ కదా, అచ్చా, అచ్చా. ఏదో అట్లా. अच्छा ठीक है। ఏయ్, ఎక్కడికి వెళ్తావు? ఏయ్, లాగుతున్నావేంది? నైట్ ఫోన్ ఎందుకు చేయలేదు? గదా పాత ఫోన్ కదా, ఛార్జింగ్ లేదు, డెడ్. కొత్త ఫోన్ కొనిస్తాలే నీకు. ఏ నాకెందుకు? నాకు కావాలి. కాలేజ్కి వెళ్ళట్లేదా హీరో? కాలేజ్కి పోవాలి కానీ యాక్చువల్లీ ఒక ఈవెంట్ వచ్చింది, గా పనుల్లో బిజీ ఉన్నా. ఈవెంట్లు ఎప్పుడూ ఉండేవి. ముందు కాలేజీకి పో, బాగా చదువుకో, మంచి ఫ్యూచర్ ఉంది హీరో. సరే, ఒక ముద్దు పెట్టు. ముద్ద? ఇక్కడనా? అవును. ఇప్పుడా? ఏ వద్దు, బాగుండది. ముద్దు బాగోదా? ముద్దు బాగోదా అంటే ఇక బాగానే ఉంటది కానీ. నువ్వు పెట్టావు. మీ అయ్యొస్తుండు. హా? మేము ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నాం, మాకు ఇంగ్లీష్లో మాట్లాడడం వచ్చు అనుకున్నారు అనుకోండి. వీళ్ళు ఇంగ్లీష్ పల్లి చట్నీ ఉంటే తీసుకురావా కొంచెం. అట్లనే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అనిపించుకోవాలంటే ఇవి చదివితే ఏ గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా అన్న? ఇవి చదివితే గవర్నమెంట్ జాబ్ వస్తుందో రాదో తెలియదు నాన్న, కానీ జ్ఞానం మాత్రం మస్తు వస్తుంది. బుద్ధి లేనోనికి జ్ఞానం ఉంటే ఏందో, లేకుంటే ఏందో. ఎన్ని తిట్టినా నీకు కొంచెం కూడా సిగ్గులేదురా. నీ చిన్నాయన కొడుకు నీకంటే చిన్నోడు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించిండు. చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి సివిల్స్ రాస్తుంది. నువ్వేం చేస్తున్నావంటే ఎందుకు పనికిరాని పాత పుస్తకాలు చదువుతూ నేను కష్టపడి డబ్బు సంపాదిస్తే ఇడ్లీలా మార్చుకొని తింటున్నావు. నీకు ఏం పని చేయకుండా ఆకలేలా అవుతుందిరా? నాన్న, పని చేసేటోనికి ఆకలి కావాలంటే ఈ దేశంలో సగం బియ్యం పురుగులు పట్టిపోతాయి. అంటే అంటే రుణపడతావు నువ్వు? అబ్బా, ఏందిది తినేటప్పుడు? ఏయ్, ఇంకొద్దిగైనా సాల్ పిన్ని సాల్. నెయ్యి తేవాలా? తీసుకురా. వీడేదో పొడి చేస్తాడని ఖర్చు ఎక్కువైనా మంచి కాలేజీ చదివించినా, మంచి ల్యాప్టాప్ కొనిచ్చినా, ఎప్పుడు చూసినా ఫోటోలు ఎడిటింగ్లు చేసుకుంటా తిరుగుడే. అరే, తినిపోరా. బిడ్డను సరిగ్గా తిండి కూడా తినియవు. నా కర్మ. రుధిరం చైతన్యం. పాటల దమ్ముండాలి, పాడుతున్న దగ్గర బాగుండాలి. అక్షరం అనేది కొలిమిలో కాలిన ఆయుధం లేకుండాలి. ఏమంటావు? అప్పుడే రాసినావా? యా, మస్తు రాసినవరా, జబర్దస్త్ ఉన్నది. ఇది పాట. ఇది చేద్దాం, మస్తుంది పాట.
కానీ సుబ్బారెడ్డి అన్న నన్ను రాయమన్నాడన్నా. అరే పర్లేదన్నా, నువ్వే రాసినావని చెప్పు. పైసలు ఇస్తాను. అరే వద్దన్నా, అరే చెప్పురా. సార్ ఎవరో తెలుసా? ఇలా పని మంచి రేంజ్ రోలో తిరుగుతుంది, మస్తు పైసలు ఉన్నాయి. రే నేను ఇస్తలే అన్న. మనం ఎల్లుండి కలుద్దాం అన్న, రికార్డింగ్ పెట్టుకుందాం. సరే తమ్మి. బ్యాండ్ వాళ్ళని పిలిపిద్దాం. థ్యాంక్స్ తమ్మి, థ్యాంక్స్. సరే కానీ చేయొద్దు కానీ ఆ పైసలతో బీర్ తాపి. బీర్లు తర్వాత గానీ నువ్వు ఈడున్నావేంద్రా? మరి ఏడుండాలి? అరే నీ పోరి అక్కడ బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుందిరా. అట్లనా? అయితే నేను పోతా. నడు.